హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళదాం. ఈరోజు ప్రతి వారికి పరిశుద్ధ ఆదివార శుభాకాంక్షలు. ఆమేన్. దేవత దేవుడు యేసయ్య మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ప్రోత్సహించునుగాక. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మీరందరూ నడపబడి యేసయ్య జ్ఞానానికి దగ్గరై ఆయన నామాన్ని గణపరిచే కృపలోనికి నడిపించబడుదురుగాక. ఆమేన్. స్తోత్రం. వాక్యాన్ని పరిశీలించడానికి ముందుకెళ్తున్నాం. ఈరోజు కీర్తన 15వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. కీర్తన 15వ అధ్యాయం దేవుని యొక్క ఆశ, లేదా దేవుడు మనిషికి ఇచ్చే గౌరవం, లేదా దేవుడు మనిషికి ఏ రకంగా తీర్చిదిద్దాలనుకుంటూ ఉన్నాడు అనే సత్యం కొత్త నిబంధన యొక్క 5వ అధ్యాయపు సారాంశం ఈ యొక్క 15వ అధ్యాయంలో మనకి కనపడుచు ఉంది. దీనిని మనం ధ్యానించడానికి ముందుకెళ్దాం. ఈ యొక్క 15వ అధ్యాయంలో విచిత్రంగా ప్రారంభమైంది. మనం 1వ వచనాన్ని చదివితే ఈ రకంగా ఉంది. యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. దేవుడి దగ్గర అతిథి మనిషి ఏమాత్రపు ఒక ఇసుక రేణువు లాంటి వాడు దేవుని దగ్గర. అటువంటిది మనిషిని అంటూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు. నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. గుడారము వేరు, పర్వతం వేరు. ఈ యొక్క అర్థాన్ని మనం పరిశీలించడానికి చూద్దాం. 2వ వచనాన్ని చదివితే, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నీతిని పలుకువాడే. హృదయపూర్వకంగా నిజాన్ని పలుకుతూ నీతిని పలుకుతూ ఉంటే మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని మనల్ని ఒక గెస్ట్గా తీర్చిదిద్దుతాడట. ఇక్కడ కొత్త నిబంధన రిఫ్లెక్ట్ అవుతూ ఉంది మనకి. ఎట్లాగంటే దేవుని రాజ్యము ఒక విందుతో పోల్చబడింది. గ్రంథంలో ఒకసారి మనం పరిశీలించుకుంటే ఒక దేవుని రాజ్యం ఒక విందుతో పోల్చబడింది. మత్తయి సువార్త చూస్తే 22వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, దేవుని రాజ్యము పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందును పోలి ఉన్నది. ఒక విందును మనల్ని ఆ విందుకు పిలుస్తూ ఒక అతిథిని పోల్చినట్లుగా ఇక్కడ కనపడుతూ ఉంది పరలోక రాజ్యం. ఈ యొక్క 15వ అధ్యాయంలో కూడా దేవునికి మనందరం కూడా అతిథులం అని మర్చిపోకూడదు అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. దీనిని బట్టి ఈరోజు ఈ యొక్క కీర్తన 15వ అధ్యాయాన్ని బట్టి మన ప్రసంగ అంశం అతిథి. హల్లెలూయా. మన ప్రసంగ అంశం అతిథి. అతిథి మన ఇంటికి వచ్చారనుకోండి, వచ్చిన వెంటనే వాళ్ళకి మర్యాద చేస్తాం, కానీ పని అప్పచెప్తామా? పోనీ తర్వాత అయినా పని అప్పచెప్పడానికి ఇష్టపడతామా? అట్లా దేవుడు నిన్ను నన్ను కూడా చూడాలని ఆశపడుచు ఉన్నాడట. అది ఈ యొక్క గ్రంథంలో దేవుని మనసులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి భక్తుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. మొదట ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి సత్యాలను, దీని వెనుకనున్న హిస్టరీని కొంత మనం పరిశీలించుకోవడానికి ముందుకు వెళ్ళి ఆ తర్వాత దీనిలో ఉన్న థియాలజీని కూడా మనం పరిశీలన చేద్దాం. ఆమేన్. ఈ యొక్క 15వ అధ్యాయం మనిషి పరిపూర్ణతను సూచిస్తూ ఉంది. 15వ అధ్యాయం మనిషి పరిపూర్ణ వ్యక్తి. అందుకనే దేవుడు పరిపూర్ణ సౌందర్యం, పరిపూర్ణత అంటే దేవునికి ఇష్టం. దేవుడు పరిపూర్ణ వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దిన తర్వాత అతిథులుగా చూస్తాను అనే ఒక గ్లిమ్స్ మనకి గ్రంథంలో మనకు అర్థమవుతూ ఉన్నాయి. 15వ అధ్యాయంలో ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. చూస్తే రక్షకుని యొక్క పరిపూర్ణత, మన యేసయ్య యొక్క సంపూర్ణత ఇందులో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సత్యం మనకు కనపడుతూ ఉంది. ఈ యొక్క 15వ అధ్యాయం కీర్తన
మత్తయి సువార్తలోనున్న కొండ మీద ప్రసంగానికి లేదా 5వ అధ్యాయానికి చాలా దగ్గర పోలికలు కనపడుతూ ఉన్నాయి. యేసయ్య తన మొట్టమొదటి ప్రసంగంలో చెప్పినటువంటి సత్యాలన్నీ కూడా ఆ యొక్క బియాటిట్యూడ్స్, ధన్యవచనాలు కోసం మనం పాటుపడితే మనం దేవునికి అతిథులంగా ఉండే ధన్యత మనకు దొరుకుతుంది అనే సత్యం మనకు అర్థమవుతుంది. దేవునికే మనము అతిథులుగా ఉండే ధన్యత మనకు దొరుకుతుంది అనే సత్యం ఈ కీర్తనలో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. దీన్ని మనం పరిశీలించడానికి ముందుకెళ్తున్నాం. ఎట్లాగంటే ప్రియులరా, మనం గ్రంథంలో చూస్తే దేవుని మందసం ఎప్పుడైతే యెరూషలేముకు వస్తూ ఉందో అప్పుడు ఏం జరిగిందని గ్రంథం మనకు తెలుపుతుంది అంటే, ఇశ్రాయేలీయులు అంటే దేవుని పిల్లలందరూ బారులు తీరి లైన్లో నుంచి ఉత్సాహంతో గంతులు వేస్తూ ఉన్నటువంటి దావీదుని కూడా మనం చూస్తాం. ఎప్పుడు యెరూషలేముకి దేవుని యొక్క మందసం వస్తూ ఉంటుంటే నీవు నేను కూడా పరలోక రాజ్యంలో అడుగు పెడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ర్యాప్చర్ తర్వాత, ఆ యొక్క రాకడ తర్వాత దేవుని యొక్క మందిరంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, దేవుని రాజ్యంలోనికి మనం అడుగు పెట్టినప్పుడు యేసయ్య మనల్ని చూసి ఏ రకంగా ఆనందిస్తాడు అనే సత్యం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది మనకి. ఈ కీర్తన ఒక జరగబోయే విషయాలను గ్రహించినటువంటి దావీదు కొన్ని సూచనలతో, కొన్ని గ్లిమ్స్తో మనకిస్తూ ఉన్నటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన యొక్క స్వరము దావీదు గారిది, కానీ దర్శనం యేసయ్యది. వా కమాన్, థింక్ విత్ మీ. ఎవరు పాడుతూ ఉన్నారు ఈ కీర్తన? దావీదు గారు. దేని గురించి పాడుతూ ఉన్నారు? రాబోయే యేసయ్య దర్శనము గూర్చి ఈ పాట పాడుతూ ఉన్నాడు ఆయన. నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? గుడారము అనే మాట తాత్కాలికం. గుడారము అనేది తాత్కాలికం, పర్వతము అనేది శాశ్వతం. యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడు ఎవరు? గుడారము అంటే తాత్కాలికం ఈ లోకంలో. అందుకనే మన ముందున్నటువంటి భక్తులందరూ కూడా గుడారాల్లో నివసించినటువంటి సత్యం మనకు కనపడుతూ ఉంటుంది. దావీదు గ్రహించిన వాడై దేవుని యొక్క మందసం గుడారంలో ఉండడం తనకు బాధ కలిగింది. ఎందుకంటే దేవుని సన్నిధి పర్మనెంట్. నేను మంచిగా ఉన్నటువంటి మందిరంలో, మంచిగా ఇంట్లో నేను ఉంటూ ఉన్నాను. దేవుని మందిరం ఏంటి ఇట్లా ఉంది, గుడారాల్లో ఉంటూ ఉందేటి అంటే తాత్కాలికమైన నేను మంచి ఇంట్లో ఉంటూ ఉన్నాను, స్థిరమైనటువంటి దేవుని యొక్క సన్నిధి గుడారాల్లో ఉంటుంది అని వాస్తవాన్ని గ్రహించాడు. నీవైనా నేనైనా వాస్తవాన్ని గ్రహించినప్పుడు మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అందుకనే దేవుడు వెంటనే దావీదుని అన్నాడు, నీ రాజ్యం స్థిరపడుతుందయ్యా, నువ్వు స్థిరపడతావు అన్నాడు. నీవు వాక్యం వింటూ ఉన్న నీవు స్థిరపడాలి, నీ కుటుంబం స్థిరపడాలి, నేను స్థిరపడాలి, మన సహవాసం స్థిరపడాలి. ఆమేన్. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఈ మాటలు స్థిరపరచబడును గాక. కమాన్. ఆమేన్. థ్యాంక్ యూ. దావీదు గారు అంటూ ఉన్నటువంటి మాటలను ఒకసారి మనం పరిశీలన చేస్తే 2వ సమూయేలు 7:2 ఈ రకంగా అంటున్నాడు, నేను దేవదారు మోనులతో కట్టిన నగరులో నివాసము చేస్తూ ఉండగా దేవుని యొక్క మందసం గుడారాల్లో ఉంటూ ఉంది. తాత్కాలికంగా ఉండే ఈ యొక్క శరీరం ఈ భూమి మీద మరలా దేవుని సన్నిధిలో అది శాశ్వతంగా ఉంటుంది, అది వేరే విషయం.
శరీరానికి ఇంత విలువిస్తూ ఉన్నాను, శాశ్వతమైన దేవుని యొక్క మందసం గుడారాల్లో ఉంటుంది అని గుర్తించాడు. ఎవరైతే దేవునికి ముందు విలువిస్తారో వారు దేవునికి అతిథి. ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలన చేస్తే కీర్తన 15వ అధ్యాయం 1-2 వచనాలను చూస్తే మూల గ్రంథంలో భాషలో 15వ అధ్యాయంలో 2వ వచనం 1వ వచనం గాను 1వ వచనం 2వ వచనం గాను ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఉల్టా చేసి తిరగేసి మనం చదువుకుంటే కీర్తన యొక్క అర్థం ఎక్కువ శాతం మనకు గ్రిప్ వచ్చేస్తుంది. దీన్ని మీకు ఈ రకంగా నేను చదువుతున్నా. 2వ వచనాన్ని ఒకసారి మొదటి వచనాన్ని 2వదిగా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవడు నిజం పలుకువాడు? 1వ వచనం, యెహోవా గుడారములో అతిథిగా నుండదగిన వాడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి అర్హత కలిగినటువంటి వాడు. అది కీర్తనలో ఉన్నటువంటి సత్యం. కనుక శాశ్వత రాజ్యానికి, శాశ్వతమైన మందిరానికి, శాశ్వతంగా ఉండే ప్రణాళికకు మనిషి విలువ ఇవ్వకుండగా క్షణభంగురమైన తాత్కాలికమైన జీవితంలో ఉన్నటువంటి కోరికలను బట్టి, ఆశలను బట్టి, దీన్ని బట్టి, దాన్ని బట్టి వాక్యాన్ని కూడా, తెలిసిన వాక్యాన్ని కూడా పాటించకుండా తాత్కాలికమైన కోరికలకి ఎక్కువ టయాన్ని స్పెండ్ చేస్తూ ఉంటాడు మనిషి. దీనిని గుర్తించినటువంటి దావీదు గారు దేవునికి అతిథి అయిపోయాడు. నీవు నేను కూడా దేవునికి అతిథులుగా ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి చెప్తూ ఉన్నటువంటి దేవుడు గ్రంథంలో ఉన్న ఈ మాటలను మనం పాటిస్తే దేవుని మనోభిలాష మనకు అర్థమవుతూ ఉంది. ఈ భూమి మీద మనకు శాశ్వతమైన మూలాలు లేవు. శాశ్వతమైన మూలాలకి ఆరంభం మాత్రమే ఉన్నది. దానికే టోటల్ మన లైఫ్ అంతా వేస్ట్ చేస్తూ ఉంటాం. నో అని గుర్తిస్తే దేవుడికే మనము అతిథులము, దేవునికే మనము అతిథులము. వావ్! దేవుని గుడారములో అతిథిగా ఉండేవాని నడత ఎలా ఉండాలో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మనం 15వ అధ్యాయం చూస్తే యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన అనే మాటకు మచ్చలేని అని అర్థం. మచ్చలేనటువంటి జీవితం దేవునికి ఇష్టం. మరి మచ్చలేని మనిషి భూమి మీద ఎవడున్నాడు? నీవు నేను మచ్చ లేకుండా ఉన్నామా? ఏ తప్పు చేయకుండా, ఏది చేయకుండా ఉన్న మనిషి ఎవడైనా ఉన్నాడా? ఉంటే వాడు దేవుడైపోతాడు. ఇంక మనిషి ఎందుకు అవుతాడు? చేయాల్సి నువ్వు చేస్తే, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు మనల్ని పరిశుద్ధంగా తీర్చి, మచ్చలేని మనిషిగా తీర్చి అతిథిగా నిలబెడతాడు. చేయవలసిందే చేయకపోతే దేవుని సన్నిధిలో మనం అతిథిగా ఉండడానికి అవకాశం లేదు. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. ఇక్కడ చూస్తే యాకోబు 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, యాకోబు 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, ఎవడైనను మాట యందు తప్పిన ఎడ అట్టువాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొనగల శక్తి వాడగును. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, మాట అని దాని మీద నిలబెడితే, దేవునికి వాగ్దానం చేసి వాగ్దానాన్ని మీద నిలబడితే, దేవుని సన్నిధిలో ఏదో ఉద్రేకాన్ని బట్టో దేని బట్టో నిర్ణయం తీసుకునే నిర్ణయాన్ని మనం కొనసాగించకపోతే దేవునికి అతిథులుగా ఉండలేం. కనుక దేవునికి అతిథులుగా మనం ఎప్పుడు ఉండగలము అన్న గ్రంథాన్ని చూస్తే, మాట ఇచ్చి నిలబడాలి. మాట ఇచ్చిన తర్వాత కూడా చూద్దాంలే పోస్ట్ పోన్. ఆ తర్వాత మాట ఇచ్చాం, వెంటనే చేసేయాలా? కొన్ని లోకానికి కూడా కొంతమందికి మనం మాట ఇస్తాం,
నేను చేస్తాను ఈ పని, రేపే చేస్తా. ఎప్పుడు రేపు? అరువు రేపు అని హోటల్లో పూర్వం నా చిన్నప్పుడు చూసేవాడిని. అరువు రేపు, ఈవేళ కాదు, ఎప్పుడైనా వెళ్ళినా అరువు రేపు. అట్లా పోస్ట్ పోన్ చేసే లక్షణం అది మంచిది కాదు. మొదట దేవునికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి విషయం. అందుకనే మాట యందు తప్పకుండా, మాటలో నిలబడితే, పోస్ట్ పోన్ చేయకుండా, వారు దేవునికి అతిథిగా ఉండడానికి ఒక మెట్టు మనం ముందుకెళ్ళినట్టు అని గ్రంథం ఇక్కడ చెబుతూ ఉంది. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. అందుకనే గ్రంథం చెప్తుంది, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే లేక సత్యాన్ని పలుకువాడే అని ఇక్కడ కనపడుతుంది. అంటే మనిషి హృదయపూర్వకంగా సత్యం పలకడానికి ఇష్టపడ్డాడు, హృదయపూర్వకంగా ఇతరులను దీవించడానికి ఇష్టపడ్డాడు, హృదయపూర్వకంగా ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. వాడు బాగుపడిపోతే ఎట్లా అంటే నీలో ఏముందన్నమాట? అసూయ ఉంది. ప్రార్థనలో కూడా వారి ప్రార్థన ఆలకించవచ్చు, వీళ్ళ ప్రార్థన ఆలకించొద్దని చెప్పచ్చా? అది ప్రార్థన అవుతుంది కదా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. 3-4 వచనాలను చూస్తే, అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మాపడు. ఎవరు? దేవునికి అతిథిగా ఉండేవాడు. కొండాలు చెప్పడు, ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ చెప్పడు. నోటులో మాటే దాచుకోలేడు. దేవునికి అతిథిగా కాకుండా ఉండి దూరంగా ఉండే ప్రమాదం మనకి ఉంటుంది. ఇటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త కలిగి ఉండకపోతే. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరు ఇవన్నీ? దేవునికి అతిథిగా ఉండి వాని యొక్క లక్షణాలు. జేబి ఫిలిప్ అనే ఆయన ఈ రకంగా అన్నాడు, గొప్ప స్కాలర్. కొండెములు చెప్పేవాళ్ళు ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ నోట్లో మాట వచ్చిందా ఎంతమంది కన్నా సరే చెప్పుకుంటూ పోతానని కొండెములు చెప్పేవారట వెన్నుపోటు పొడిచే వారితో సమానము. అంటే మనం ఎవరి పక్కన జాయిన్ అవుతాం అన్నమాట? యోధా పక్కన. అందరూ శిష్యులే, యోధా డిఫరెంట్. నీవు ఏ శిష్యుడివి? ఏ కోవకు వస్తావు? ఏదైనా శిష్యుడు అనిపించుకుంటూ ఉన్నావా? అనిపించుకుంటే ఎవరి కోవకు వస్తావు? ఏ శిష్యుని చూసినా యేసయ్య శిష్యుడు. ఒక్క యోధా తప్ప మిగతా వారందరూ వారిని షైన్ చేసుకుంటూనే ఉన్నారు. వారు దేవుడి దగ్గరికి వయసుతో పాటు పెరుగుతూనే వచ్చారు. ఎందుకంటే మనం దేవునికి అతిథులం అని వారు గుర్తించారు. మనం కూడా గుర్తించిన రోజున అదే రకంగా ఉంటాం. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. 15వ అధ్యాయంలో చూస్తే కదల్చబడడు అని కనపడుతుంది 5వ వచనంలో. 5వ వచనంలో చూస్తే 15:5 కదల్చబడడు. ఎవరు కదల్చబడరు? బైబిల్ని చూస్తే బండకు సాదృశ్యంగా కనపడుతుంది. ఇంకెవరు కదల్చబడరు? ఈ గ్రంథాన్ని చూస్తే ఈ యొక్క 15వ అధ్యాయాన్ని అతిథి. ఎందుకంటే నీవు దేవునికి అతిథి అయినప్పుడు నీ దగ్గరికి రావాలి అంటే ముందు దేవుని టచ్ చేసి నీ దగ్గరికి రావాలి. ఎవరైనా టచ్ చేసే శక్తి ఈ ప్రపంచంలో ఈ సర్వ సృష్టిలో దేనికైనా ఉందా? లేదు. అటువంటి ప్లేస్లో దేవుడు నిన్ను నన్ను పెట్టబోతూ ఉన్నాడు. గ్రంథంలో చూస్తే ప్రియులరా, ఇప్పుడే ఒకసారి మనం చూసాం. మనం ఈ యొక్క 15వ అధ్యాయం కొత్త నిబంధనలో 5వ అధ్యాయము అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము దన్ని వచనాలకి బీయాటిట్యూడ్స్ కి రిఫ్లెక్ట్.
ఈ సారాన్ని దావీదు గారు ఎప్పుడో చూశారు. ఈ వచనాలను మనం చూస్తే ధన్యవచనములు 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకం రాజ్యము వారిది. Those who know their spiritual poverty, ఆత్మీయ దరిద్రాన్ని గుర్తిస్తే వారు ధన్యులు. పరలోక రాజ్యమే వారిది. వారి గెస్ట్లకి జరిగినట్టు జరుగుతుంది. అందుకనే పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చాడు అంటే విందుతో కూడా పోల్చినట్టు ఇప్పుడే మనం ఒక మాటలో మనం చూసాం. 4వ వచనం చూస్తే, దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు. ఏ దుఃఖమున్నా ఒక రోజున దేవుడికి నీవు గెస్ట్, అంటే దేవుని వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా ముఖ్యమైతే ఒక రోజున నీవు దేవుడికి గెస్ట్. 5వ వచనం చూస్తే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. 6వ వచనం చూస్తే, నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. గెస్ట్ ని తృప్తిపరుస్తాడు. అందుకనే చూడండి, విందులో ఏదైనా కిందపడి పెళ్లికి వెళ్ళినప్పుడు భోజనం చేశారా అని అడుగుతాం వచ్చిన వాళ్ళని. వచ్చిందే దేనికి? ఓ ఫోటో తీయించుకోవడానికి, భోజనం చేయడానికే కదా. మరి భోజనం చేశారా అని అడగడం ఎందుకు? తృప్తిపరచడంలో ఉన్నటువంటి భాగం అది. దేవుడే మనల్ని తృప్తిపరుస్తాడు. కనికరం గలవారు ధన్యులు, కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చివరికి వచ్చేసరికి 13వ వచనంలో అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. 14వ వచనంలోకి వచ్చేసరికి అంటున్నాడు, ఉప్పు నిస్సారం అయితే అది దేవుని వలన సారం చేయబడదు అంటున్నాడు. చివరికి వచ్చేసరికి 14వ వచనంలో అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. మీరు ఉప్పై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు. కారణం ఏంటంటే మీరు దేవునికి అతిథులు అన్న మాటను మీరు మర్చిపోవద్దు. కనుక తెలిసిన వాక్యాన్ని పాటించడం అదంతా అన్నది మనం ప్రాక్టీస్ చేస్తే మనం దేవునికి అతిథులుగా ఉంటాం. లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు. నిన్ను చూసి కొంతమంది నేర్చుకోవాలి కొన్ని, అది నీకు అప్పుడు ఆశీర్వాదం. నిన్ను చూసి ఎంతమంది మంచి నేర్చుకుంటే అది నీకు ఎంత ఆశీర్వాదం. ఉప్పుగా నిన్ను చూసి ఎంతమంది జీవితాల్లో సువాసన వస్తే నీవు దేవునికి గెస్ట్, అతిథివి. ప్రియులారా, చాలా మంది స్కాలర్స్, బైబిల్ పండితులు మత్తయి సువార్తలో ఉన్న 5వ అధ్యాయం యొక్క సారమే ఆ రోజు దావీదు గారు రాసిన 15వ కీర్తన అని చెబుతూ ఉండడం చూసి చాలా దీన్ని ఇంట్రెస్ట్గా చదువుకుంటానే, చాలా సమయం చదువుకుంటానే గడిపాను. ఏంటబ్బా ఇది అని. ఈ గుణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ దేవుడు వారిని అతిథులుగా తీర్చిదిద్దుతాడు. దేవుడికి నీవు అతిథివి. అందుకే అంటున్నాడు, కనుగుడ్డు మీద నన్ను ముట్టుకున్నట్టే నన్ను ముట్టుకుంటే. ఈ కీర్తన అంతా. కనుక ప్రియులరా, దేవుడు ఏ రకంగా మనకి విలువ ఇవ్వబోతూ ఉన్నాడు, చూడబోతూ ఉన్నాడు అనే సత్యం మనకు తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే మంచిలో డాష్లు వస్తూ ఉంటాయి. గ్రంథంలో చూద్దాం. మేక 7వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, మేక 7వ అధ్యాయం 4వ వచనం, వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. మై గుడ్నెస్, ఈ వాక్యం కొన్నిసార్లు దేవుని వాక్యంతో చాలా ప్రమాదమే. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. మంచితనానికి ఏమున్నది? ముండ్లు ఉన్నది. దేవుని వాక్యాన్ని ఎందుకు పాటిస్తూ ఉన్నావు? ఆత్మలో ఎదగడానికి నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? లేదు. డబ్బులు పెరగడానికి ఉంటావు, అనారోగ్యం నుంచి బయటపడడానికి ఉంటావు, నేను ఇంట్లో ఉన్న సమస్యల కోసం ఉపవాసం ఉంటావు.
ఆత్మలో నేను ఎదగాల్సిన విషయంలో ఎందులో ఎదగడం లేదో పరిశుద్ధాత్ముడో నా కనువిప్పు గలుచేయి, నా మనోనేత్రాలు తెరువు అని ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? లేకపోతే నువ్వు మంచివాడివే, దేవుని బిడ్డవే, కానీ నీలో ముండ్లు ఉన్నాయి. అతిథిగా ఉండడానికి అది అడ్డు వస్తుంది. నెవర్ రాకూడదు. నువ్వు మంచివాడివి, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడికి నువ్వు నచ్చావు, అందుకనే నీకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే ఆకర్షించుకున్నాడు. తక్కువగా అంచనా వేసుకోకు. దేవుడే నీకు అంత విలువిస్తే గెస్ట్గా అతిథిగా ఉండాలని నిన్ను ఎందుకు తగ్గించుకుంటావు అంటే, నన్ను నేను ఎందుకు తగ్గించుకుంటున్నానండి, నేను అస్సలు తగ్గించుకోను తెలుసా, నాకెవరైనా తక్కువగా చూస్తే అస్సలు నేను పండ తెలుసా, మాట కొంద మాటలు అంటాను తెలుసా, అదిగా తగ్గించుకోవడం. తెలిసిన వాక్యాన్ని పాటిస్తే తగ్గించుకోవడం బాబా. హల్లెలూయా. లేదు అంటే నువ్వు మంచివాడివే, దేవుని బిడ్డవే, కానీ నీలో ముళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. ముళ్ళుంటే గుచ్చుకుంటాయి. నీ వలన ఇతరులకు ఏమైనా గుచ్చుకుంటున్నాయా? గుచ్చుకుంటూ ఉంటుంటే అతిథి స్థానం కొంచెం దూరంగా ఉన్నట్టు. మేలు పొందుతూ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టే తత్వం ఇది ఇంకా ప్రమాదం. ప్రియులారా, నిర్గమ 33వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, నిర్గమ 33:7 ఈ రకంగా ఉంది. యెహోవాను వెతికిన ప్రతివాడు పాళెము వెలుపలనున్న ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. ఎవరు? యెహోవాను వెతికిన ప్రతివాడు పాళెమునకు వెలుపల ఉన్న ప్రత్యక్ష గుడారమునకు వెళుచూ వచ్చెను. ఎవరు? అందరూ కాదు, యెహోవాను వెతుకు ప్రతివాడు. ఇదేమైనా వస్తువు? దేన్ని వెతుకుతావు? పారేసిన దాన్ని వెతుకుతావు. ఇదేమైనా వస్తువా ఎతకడానికి? దేవుడు అంటే దేవునితో సహవాసం. నీ ఇంట్లో ఎవరితోటైనా తేడా వచ్చిందనుకో, అది మళ్ళీ తిరిగి ఎప్పుడు కనెక్ట్ అవుతుంది? అసలు ఎందుకు తేడా వచ్చింది, ఎవరు తప్పు అని ఎవరి మట్టుకు వారే దాన్ని వెనక్కి వెళుతూ ఆలోచించుకుంటూ, ఎక్కడైతే నీ పర్సనల్గా తేడా వచ్చిందో దానికోసం ప్రార్థనలో గడిపి రీకనెక్ట్ కోసం ప్రాకుళ్ళాడినప్పుడు స్ట్రాంగ్గా అవడానికి అవకాశం ఉంటుంది. మరి చేసిన పొరపాట్లే దొలుతూ ఉంటే, ఎవరు ప్రత్యక్ష గుడారములకు వెళ్ళుచూ వస్తూ ఉన్నారట? దేవుణ్ణి వెదగడానికి వెళ్ళేవారు, అంటే దేవునితో సత్సంబంధం కోసం ప్రాకుళ్ళాడేవారు. ఏ విషయంలో నాకు సంబంధాలు దెబ్బతింటూ ఉన్నాయి అని తనకు తాను పర్సనాలిటీ డెవలప్మెంట్లో తను తాను చెక్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ డెవలప్మెంట్లో ముందుకు వెళ్ళేవారు. అది ఇక్కడ కనపడుతూ ఉంది. ఘనత మహిమ యేసుకే చెల్లుగాక. హల్లెలూయా. గ్రంథంలో దేవునికి అతిథి స్థానం చాలా ఎక్కువ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అందుకని అబ్రహాం గారిని కూడా చూస్తే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడట, ఎవరో తెలియక. చాలా దేవుడికి నచ్చిన గుణం ఇది. ఆతిథ్యం ఇవ్వడము అన్నది దేవునికి నచ్చినటువంటి గుణం. కాబట్టి ఆతిథ్యాన్ని మనం తరచి చూస్తే మానసిక పరిస్థితిలో, మానసిక శాస్త్రములో ఆతిథ్యాన్ని గురించి చూస్తే కొన్ని విశేషాలు మనకి కనపడతాయి. ఏంటి అంటే, 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే ఆతిథ్యం విషయంలో సనుగుడు వస్తుంది అని ఉంది. ఆతిథ్యం విషయంలో ఏమొస్తాయి? సనుగుడు. చూడండి, మీరు ఎక్కువ శాతం పెళ్ళిళ్ళలో, ఏదైనా ఆతిథ్యాల్లో, ఏదైనా వివాహ సమయంలో, ఏదైనా ఒక ఫంక్షన్లో వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు.
ఎవరైతే ఆతిథ్యం ఇస్తూ ఉన్నారో కనీసం కొన్ని ఇళ్లలో వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు పిలిచినటువంటి ఆహ్వానానికి ఆ ఫంక్షన్కి, కానీ ఆ ఇంట్లో వారు ఎక్కువ శాతం ఏదో ఒక చిన్న తలపోటులతో చిందరబందరగా అశాంతితో ఉండే ప్రమాదం ఉంటుంది. ఎందుకు తెలుసా? దానికి మానసిక శాస్త్రం ఏమని చెప్తుంది తెలుసా? కరెక్ట్గా దానికి బైబిల్ వచనం సెట్ అవుతుంది. సణుగు కొనకుండా ఆతిథ్యము చేయుడి అంటే ఆతిథ్యం ఎవరైతే ఇస్తూ ఉన్నారో, కమాన్ మీరు దీన్ని క్యాచ్ చేస్తే తప్పనిసరిగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. ఎవరైతే ఆతిథ్యం ఇస్తూ ఉన్నారో వారిలో సణుగుడు ప్రారంభమయ్యే ప్రమాదం అనివ్వండి, అది వారి యొక్క తత్వం అననివ్వండి, అది ఉండే ప్రత్యేకత విశేషం చోటు చేసుకొని ఉంటుంది. అందుకనే ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, దేని దగ్గర ఇంట్లో వాళ్ళకి మాత్రం కొన్ని కీచులాట్లు వస్తాయి. ఎందుకు అన్నది దాన్ని వెనక్కి వెళ్ళి ఎవరి మట్టుకు వారు పరిశీలన చేసుకుని వారి యొక్క నేచర్ని, తత్వాన్ని వడగట్టుకుంటే, మానసిక శాస్త్రం సింపుల్గా చెప్పేది ఏంట్రా అంటే సణుగుడు రావడానికి కారణం ఆతిథ్యం ఇవ్వడానికి, 10 మందికి మంచిగా చూడడానికి, వ్యక్తిత్వములో తేడా ఉంటుందట, దానికని వస్తాయట. నా మట్టు నాకు అర్థం కాలే చదివినప్పుడు. ఆ తర్వాత దీన్ని కాస్త పరిశోధించి చేసిన తర్వాత ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా 10 శుభకార్యాలు జరిగితే కనీసం 5 ఇళ్లలోనైనా అంతకన్నా ఎక్కువైనా వచ్చిన వారు శుభ్రంగానే తినిపోతారు. వీళ్ళల్లో వీళ్ళకి మాత్రం 2-3 చిట్టపట్లు పట్ట చెట్లు ఏ జరుగుతాయి. కారణం ఏంటంటే ఇది ప్రాబ్లం. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్లో టచ్ అవుతుంది. దీన్ని 3-4 యాంగిల్లో నేను చదివినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం. ఇటువంటి విషయాల కోసం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఆతిథ్యం అందరూ మంచిగా ఇవ్వలేరు. ఒక ఇంటికి వెళ్ళేసరికి ఒకసారి దాదాపు 16-17 ఐటెంలు తయారు చేసి వాళ్ళు మరి గొప్పగా మరీ చెప్పారు. ఇన్ని ఐటెంలు తయారు చేసామంటే మంచిదే, శుభ్రంగా పెడుతున్నారు కదా అని అనుకుంటాం కదా. వేయడానికి చేయి రాట్లే. నువ్వు ఎన్ని ఐటెంలు చేస్తావు ఎందుకు? అయిపోద్దేమో. ఇదో సనుగుడు ఆలోచనలో సనుగుడు, నాలికతో సనుగుడు. ఏం చేస్తాం? నీవు దేవుడికి అతిథివి, నీకు లెక్క ఏంటి? పెట్టేదేదో శుభ్రంగా పెట్టు, లేక మానే. పెడితే శుభ్రం పెట్టాలి, లేక మానే. గొడవలే. లేకపోతే మనం పిలిచి మరీ తన్నించుకున్నట్టు ఉంటుంది. ఇటు దేవుడి దగ్గర విరోధి, లోకంలో నో 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 యు ఆర్ గుడ్ మ్యాన్. దేవుడు నువ్వు చాలా గొప్పవాడివి, అందుకనే దేవుడు నేను ప్రత్యేకించి పిలుచుకున్నాడు. మీ ఇంట్లో, నీ సమాజంలో, నీ చుట్టుపక్కల వాతావరణంలో దేవుడికి నీకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకు? నువ్వు నచ్చావు దేవుడికి. ఎందులోనో అతిథివి నువ్వు. తక్కువగా ఉండద్దు, మార్చుకోవాలి. ఆమేన్. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. మరో మాట చెబుతూ ఉన్నా దీనికోసం. ఒకసారి వాస్తవంగా నిజంగా జరిగినటువంటి విషయం. ఒకరింటికి ఒక బంధువు వచ్చాడు. వస్తే భోజనానికి వచ్చాడు, ఏదో సంథింగ్ ఉంది. సరే ఆ గెస్ట్ వచ్చాడు కదా, ఆమ్లెట్ వేయండి
అని వాళ్ళు అనుకున్నారు. ఎవరింటికైతే వచ్చాడో ఆ యజమాని ఆ ఇంటావిడితో ఆ ఇంటి ఇల్లాలతో అంటున్నాడట, ఆమ్లెట్ వేస్తున్నావు కదా, ఉప్పు ఎక్కువేసాయి, ఎక్కువ అంటే ఇంకెక్కువేసాయి అంటున్నాడు. ఇది వచ్చిన అతిథికి వినపడుతుంది. మరి అతిథికి దగ్గరుండగా ఎందుకన్నాడు అంటే, ఈ అతిథి కాస్త చెముడు. ఎవరికి చెముడున్నా వీరితో కొన్ని ప్రమాదాలు ఉంటాయి. చెముడు అన్నది ఎట్లా అంటే, ఒక పాయింట్ చుట్టూ 360 డిగ్రీలు ఉంటాయి. అట్లా ఈ చెముడు ఉన్న వాళ్ళతో, బ్రహ్మచెవుడు ఉంటే వేరు తప్ప బాగా పెద్దది, చిన్నవాళ్ళతో ఏ యాంగిల్లో వినపడుతుందో ఏ యాంగిల్లో వినపడుతుందో కూడా మనం చెప్పలేం. ఒక్కొక్కసారి గట్టిగా చెప్పినా వినపడకపోవచ్చు, కొన్నిసార్లు నెమ్మది చెప్తే వినపడతాయి. వీడికి అదే జరిగింది. నెమ్మదిగా అంటుంటుంటే వినపడింది. ఏమని? ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువ వేసేయని. వడ్డిస్తూ ఉన్నప్పుడు ఆమ్లెట్ వేస్తుంటే వద్దు వద్దు అన్నాడట. అంటే ఉప్పు ఎక్కువైన ఆమ్లెట్ నాకు వద్దు అన్నాడు. మైండ్ బ్లోయింగ్. వీడికి ఎలా తెలిసింది అంటే వినపడింది అనమాట. పోనీ భోజనం పెట్ట మంచి అనిపించుకున్నారా? అది లేదు. ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి. కనుక ప్రియులారా, ఆదిత్య లక్షణం, దైవ లక్షణం ఇస్తే సరిగేయడం లేదా మానేయడం అంతే. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గ్రంథం అదే చెప్తుంది. గలతీ 6వ అధ్యాయం 16వ వచనంలో, గలతీ 6వ అధ్యాయం 16వ వచనంలో, పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృప కలుగును గాక. పద్ధతి చొప్పున నడుచుకుంటే దేవుని సమాధానం కృప నీకు దొరుకుతుంది. దేని ప్రకారం? పద్ధతి లేదంటే వీళ్ళకి మరి నీకో ఆత్మీయ పద్ధతి ఏమైనా నీకుందా? ఆత్మకు కూడా ఒక పద్ధతి ఉంది. కొన్నిసార్లు మనం తిట్లు చెబుతాం. నువ్వు మనిషివా పశువా? నీకు బుద్ధి ఉందా లేకపోతే బుద్ధి లేని గాడిదా? ఒక పద్ధతి క్రమం లేదా మీకు? ఆత్మీయ జీవితానికి కూడా ఒక క్రమం ఉన్నది. నీ మట్టుకు నీకు తెలుసు. ఆత్మీయ జీవితానికి క్రమాన్ని పాటిస్తూ ఉన్నావా లేదా? పాటించకపోతే సింపుల్గా మాట్లాడుకుంటే నీకు బాధ కలగకుండా, నువ్వెవరు అన్నమాట? దేవునికి అతిథివి కాదు. అందుకనే ఆత్మీయ జీవితానికి క్రమం ఉండాలి. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. గ్రంథాన్ని చూస్తే మరో మాటను చూసి క్లుప్తంగా ముగించుకోవడానికి మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, దేవుని రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన వానిని పోలి ఉన్నది. విందును పోలి ఉన్నది పరలోక రాజ్యం అని కనపడుతూ ఉంది. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా. కనుక దేవుడు గొప్పవాడు, ఆయన మాటలు గొప్పవి. నిన్ను అతిథిగా చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి నేను 1వ వచనాన్ని నేను రిమైండ్ చేసి నేను ఈ క్లోజ్ చేయడానికి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. 15వ అధ్యాయంలో చూస్తే కీర్తన 1-2 వచనాలు చాలా ప్రాముఖ్యం. మన ప్రసంగాంశం అతిథి. దీంట్లో విషయాన్ని చెప్తూ ఉన్నాను. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు? యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడే. యథార్థతను అనుసరించి, నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్లా ఆ రకంగా ఉండడానికి మనం ప్రాక్టీస్ చేస్తే దేవుడికి మనం అతిథులం. రాబోయే రోజుల్లో ఈ లోకపు రాకడ ఛాయలు మనకు కనపడుతూ ఉన్నాయి. అలాగని ఎంత దగ్గర పడ్డాం, కంగారు పడొద్దవి. కానీ దగ్గర పడ్డం అన్నది మాత్రం 100% నిజం. ఆ తర్వాత దేవుడికి నిజంగా మనం అతిథులం. అతిథికి ఇంట్లో సరుకులు ఉన్నాయా లేదా అన్నది అనవసరం. ఎక్కడైతే అతిథిగా ఉన్నామో వారే చూసుకుంటారు అవన్నీ. దేవుడు మనల్ని చూసుకుంటానంటున్నాడు. అది దీని యొక్క మూలం. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. దేవుడి
పట్ల, నీ పట్ల, నా పట్ల ఉన్న ఆలోచనలు బహు విస్తారం. దేవుడు చెప్పేది అది. అంతగా ఆయన ఎక్కువ ఆలోచిస్తుంటే తాత్కాలికమైనటువంటి గుడారం కోసం ఎక్కువగా నువ్వు ఆలోచిస్తావు. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, గుడారం అన్నాడు, పర్వతం అంటూ ఉన్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? గుడారం పర్వతం, పర్వతం శాశ్వతం, గుడారం అశాశ్వతం. ఆత్మ శాశ్వతం, గుడారం అశాశ్వతం. అంటే శరీరం అశాశ్వతం. ఆత్మ విలువను ఇవ్వాల్సింది మనం ఇస్తే, అంటే తెలిసిన వాక్యానికి మనం విలువ ఇస్తే, పాటిస్తే, గుడారంతో పోల్చిన ఈ శరీరం ఆత్మ రెండూ కలిసి పర్మనెంట్గా పర్వతాన్ని పోలి నివసిస్తాయి. నువ్వు నీ కుటుంబం ఈ రకంగా యేసునామములో ఉండునుగాక. ఆమెన్. దేవుడి వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మీరు అందరూ నడపకూడదు గాక. ఆమెన్. దేవుని స్తోత్రం, ఘనత, మహిమ యేసుకే చెల్లును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించడానికి మనం ముందుకెళ్తాం. ప్రార్థన. పరిశుద్ధ యేసయ్య, నీ కృపను బట్టి మీకు స్తోత్రం. నీ ప్రణాళిక, నీ ఆలోచన చాలా గొప్ప తండ్రి. మేమే నీకు అతిథులము అన్న సత్యాన్ని మాకు తెలుస్తూ ఉంటుంటే దీన్ని ఏ రకంగా మేము అర్థం చేసుకోగలం. కనుక పరిశుద్ధాత్ముడా, శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మేము నడిపించబడి నీకు దగ్గర అవుతూ, ప్రతిరోజు కొద్దిగా కొద్దిగా నీకు దగ్గర అవుతూ, కొద్దిగా కొద్దిగా నేను అర్థం చేసుకుంటూ పరిపూర్ణ స్వభావంలోనికి మమ్మల్ని తీర్చిదిద్దమని ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ యేసునామములో అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకు తోడుగా నుండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి, ప్రోత్సహించి, హెచ్చించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడి స్తోత్రం. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. ఓ అతిథి, నీవు దేవునికి అతిథివి. యేసయ్య నిన్ను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. స్తోత్రం.